హాయ్ అండి అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. నేను ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆడమే అయితే వెహికల్ చెప్పిస్తుంటాను సార్. నేనైతే బళ్ళు అమ్ముతున్నాను సార్. బళ్ళు కొంచెం ఎన్ఓసీలు అయితే లేట్ అవుతుంది ఢిల్లీలో. ఢిల్లీ బండి అయినా సరే, హర్యానా బండి అయితే కొంచెం లేట్ అవుతుంది. ఢిల్లీ బండి కూడా నెల రోజులు టైం పడుతుంది సార్. ఈజీగా 20 నుంచి 30 రోజులు ఖచ్చితంగా టైం పడుతుంది. మొన్న ఒక 4 డస్టర్ అమ్మాను. దాని ఎన్ఓసీ కూడా వచ్చేసింది త్వరగానే. అది 10 రోజులకి 10 నుంచి 12 రోజుల లోపే ఎన్ఓసీ వచ్చేసింది సార్. కొన్ని అయితే త్వరగానే వస్తున్నాయి. ఇది వచ్చేసి నిన్న ఎటిఎస్ విహెచ్డి అన్నాను సార్, తిరుపతి నిరంజన్ అన్న. అది కొరియర్ చేస్తున్నాను ఈరోజు. నేను రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ ఛానల్ వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను. మొత్తం పేపర్స్ ఉన్నవన్నీ కొరియర్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి డస్టర్ బండిది పేపర్స్. ఇది వచ్చేసి బ్రెజా జడ్డీఏ ప్లస్ అమ్మాను సార్, రాజమండ్రి అన్న వాళ్ళు వచ్చేసి బుట్టాయి కూడా. రాజమండ్రి వచ్చేసి మొన్న బండి తీసుకోవడం జరిగింది అన్న వాళ్ళు. అన్న పేరు వచ్చేసి గెడ సూరిబాబు. పేపర్స్ అన్ని నేనైతే క్లియర్ చేస్తున్నాను సార్ ఆల్మోస్ట్. ఎన్ఓసీలు మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఎన్ఓసీలు కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఎన్ఓసీ అయితే వచ్చింది సార్. ఎన్ఓసీలు రాకుండా అయితే ఉండవు. బండి అయితే పంపించేస్తున్నాం. టైం టు టైం ఎన్ఓసీ ఇవ్వట్లేదని కొంచెం కంప్లైంట్లు అందరి యూట్యూబర్ల మీద అదే కంప్లైంట్. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే సార్, మనం ఎన్ఓసీ ఇన్వాయిస్ తొందరగానే అప్లై చేస్తున్నాం. ఆర్టీఓలో మాత్రం కొంచెం చాలా లేట్ అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. కొంచెం టైం ఇవ్వండి. ఖచ్చితంగా ఎన్ఓసీలు అయితే అప్లై అవుతాయి, వచ్చేస్తాయి మీకైతే. నెల రోజుల పైన అవుతుంది. ఎటిఎస్ ఒకటి 2016 బండి తీసుకున్నాను, 15 బండి కర్నూలు అన్న వాళ్ళకి ఇప్పించాను. దానికి ఇంకా ఎన్ఓసీ ఓటీపీ కూడా రాలేదు. ఆర్టీఓ కొంచెం స్లో ఉంది ఆఫీస్ అయితే. కొంచెం అర్థం చేసుకోండి అన్న. ఖచ్చితంగా ఎన్ఓసీ వచ్చింది, మీరైతే టెన్షన్ పడొద్దు. ఇంకొక బండి బెంగళూరు వాళ్ళకి క్రెటా బండి ఇప్పించాను సార్, 2016 ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి. దానికి కూడా ఇచ్చారు 26. అది ఇంకొంచెం లేట్ అయింది. ఖచ్చితంగా అయితే ఎన్ఓసీలు అప్లై అయిపోయినాయి సార్. నేనైతే పర్ఫెక్ట్గా అన్ని పేపర్లు పంపించాను. కన్ఫామ్ వస్తుంది, కాకపోతే టైం పడుతుంది అంతే. బళ్ళు పంపిస్తున్నాం, ఎన్ఓసీలు మాత్రం ఇవ్వట్లేదు అనే కంప్లైంట్ అందరి మీద ఉంది సార్. ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్, మెయిన్ మ్యాటర్ బయట ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, యూట్యూబర్లకి చాలా గొడవలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డీలర్లు ఏం చేస్తున్నారంటే, ఒకటే బండి 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఒకళ్ళకి ఫస్ట్ తీసుకున్న మన యూట్యూబర్ ఉంటాడు కదా, నేనైనా కానీ వేరే వాళ్ళైనా కానీ, ఫస్ట్ ఒకళ్ళకి రేట్ ఎక్కువ చెప్తున్నారు. మొన్న హోండా మొబిలియో 3,85,000 చెప్పారు నాకు. అది ఫైనల్ వచ్చేసి 3,70,000 ఇస్తానని చెప్పారు ఫైనల్ రేటు. నాకు చెప్పిన రేటు. నేను వెంటనే వీడియో తీశాను, 3,85,000 పెట్టాను. 3,70,000 ఫైనల్ రేట్ చెప్పాను నేను, కొంచెం బార్గెనింగ్ ఉంటుందని. తర్వాత ఆ రేటుకి కస్టమర్లు వచ్చారు, కానీ సర్వీస్ హిస్టరీ కోసం లేట్ అయింది కొంచెం. ఇంకొక యూట్యూబర్ మనం ఆ రోజు ఏమో అడ్వాన్స్ కొట్టలేదు డీలర్కి. మనకి ఇచ్చిన బండి వీడియో తీసుకోమని ఇచ్చిన డీలర్కి మనం అడ్వాన్స్ కొట్టలేదు. అందుకని చెప్పి తర్వాత రోజు వేరే యూట్యూబర్కి ఇచ్చాడు. వేరే యూట్యూబర్ ఏం చేశాడు, కొంచెం ప్రైస్ తగ్గించి వాళ్ళకి ప్రైస్ తగ్గించి చెప్పాడు అనమాట. ఇప్పుడు నాకు 3,85,000 చెప్పిన బండి వాళ్ళకి 3,60,000కి 3,60,000కి ఇస్తానని చెప్పి మాట్లాడుకున్నాడు. అదే సార్ కొంచెం ఇప్పుడు ఆ రేటుకి అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఎవరైతే అంటే చెప్పేస్తున్నాను, యూట్యూబర్లు ఒక ఫస్ట్ ఎవరైతే యూట్యూబ్లో వీడియో పడుతున్నాడో వాడికైతే బండి వెళ్ళదు. తర్వాత ఎవరైతే తక్కువ రెడీ పడతారో వాళ్ళకి వెళ్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కాంపిటీషన్ అంటారు యూట్యూబర్లకు కూడా. ఎవరు పెట్టిన బండి పెట్టట్లేదు ప్రజెంట్ అయితే. ఈ 2-3 డేస్ నుంచి ఎవరి బండి వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వీడియోలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి బళ్ళు వాళ్ళు అమ్ముకున్నారు. నేను మొన్న ఒక బండి అమ్మాను సార్. మొన్న అయితే యూట్యూబర్లోనే గొడవలు అవుతున్నాయి. వాళ్ళే చెప్పుకున్నారంట, మన ఊరు వాళ్ళకి బండి ఇప్పిస్తున్నారు. మీ ఊరు వాళ్ళకి అయితే నేను బండి ఇప్పించకూడదన్నా. నువ్వు ఖచ్చితంగా ఆ వీడియో చూస్తామని తెలుసు. మీ ఊరు వాళ్ళకైతే నేను బండి ఇప్పించకూడదా? మా ఊరు వాళ్ళు విజయవాడలో కానీ, తెనాలలో కానీ, బాపట్లో మీరు బండి ఇప్పించలేదా? నేను ఏమన్నా అడ్డు పెట్టానా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముకోండి అన్న, నా జోలికి మీరు రావద్దు. నీ జోలికి నేను రాను. నాకు నమ్మకంగా నన్ను నమ్మి డబ్బులు వేస్తున్నారు వాళ్ళకైతే నేను ఖచ్చితంగా నా నుంచి వీలైనంత వరకు నేను చేస్తున్నాను. అది నాకు నా కస్టమర్కి ఉంటుంది. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకేం అవసరం? నీకు అవసరం లేదన్నా. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి నాకున్న రిలేషన్షిప్ చెడగొట్టద్దు. అది ఇదైతే క్లియర్. యూట్యూబర్లకు గొడవ అవుతుంది సార్, ఇదైతే పక్కా నిజం. ఒకళ్ళు పెట్టిన బండి ఇక్కడ డీలర్స్ గేమ్ ఆడుతున్నారు. మెయిన్ ఇక్కడ డీలర్స్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఇది ఫస్ట్ ఇచ్చిన యూట్యూబర్కి అవ్వకపోతే ఇంకొంచెం 10,000 తగ్గించి ఇస్తున్నారు అనమాట.
10,000 15,000 20,000 అలా తగ్గించి వాళ్ళకి ఎటు 20-30,000 లాభం లేకుండా డీలర్ అనేది బండి పెట్టుకోడు సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్ ఓనర్ బళ్ళు అయితే దొరకట్లేదు. 100కి 100% ఒక్కడు కూడా ఇవ్వట్లేదు బళ్ళు అయితే డీలర్కి, మన సౌత్ వాళ్ళకి. ఎవడో ఒకడు 10,000 పోయినా సరే డీలర్ త్రూనే అవుతుంది. డైరెక్ట్ కస్టమర్ బండి అంటే నమ్మొద్దు సార్. డైరెక్ట్ కస్టమర్ బండి అని చెప్పినా సరే మధ్యలో డీలర్ ఉంటాడు. డీలర్ త్రూనే డీల్ అయ్యిద్ది. వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నీచే కదా, వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇవ్వవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే బండి అమ్ముతున్నారు కదా ఓనర్, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు డీలర్ అనేది. మేమేం చేస్తామంటే మీ దగ్గర తీసుకుంటాం కమిషన్. ఇంతకుముందు 10,000 తీసుకున్నాను సార్ నేనైతే. 10,000 ఏం జరుగుతుందంటే అందులోనే ఎన్ఓసి కూడా ఒకసారి అందులోనే ఎన్ఓసి తీసుకోవాల్సి వస్తుంది. అక్కడే 3,500 4,000 పోతున్నాయి సార్. 6,000కి బండి అమ్మి ఇక్కడ ఢిల్లీలో ఉండాలంటే కష్టం సార్. ఇది కొంచెం అర్థం చేసుకుని నేను అందుకే 15,000 చేశాను సార్. మీరు ఏమనుకోవద్దు. 15,000కి అయితే ఒక బండిలో ఎన్ఓసికి 4,000 పోయినా 11,000 ఉంటాయి సార్. అది పేపర్లు అయితే నేను ఒక్కొక్కటి కూడా క్లియర్ చేస్తున్నాను సార్. మ్యాక్సిమం క్లియర్ చేస్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఎన్ఓసీలు కూడా ఇప్పుడు రేపు హోండా అమేజ్ అమ్మాను. తుని అన్నది, అన్న పేరు మర్చిపోయాను. తుని అన్నది 2016 బండి. 2 నెలలు అయిపోతుంది. దగ్గర 2 నెలలు అయిపోయింది. నిన్న ఎన్ఓసి ఇష్యూ అయింది. డిఎల్ 8 సిరీస్ ఢిల్లీ బండి, 8 సిరీస్ పాలన రిజిస్ట్రేషన్ బండి. నిన్న ఎన్ఓసి ఇష్యూ అయింది. 2 డేస్లో ఎన్ఓసి వచ్చింది. అది కూడా నేను వీళ్ళకి ఏజెంట్కి అడ్రస్ పెడతాను. డైరెక్ట్ వాళ్ళే కొరియర్ చేసేస్తారు. వచ్చినట్టు ఎన్ఓసి క్లియర్ చేస్తాను సార్. ఇక్కడ నేనైతే ఎక్కువసేపు నా దగ్గర ఉంచుకోను. బండి పంపించినప్పుడు ఎన్ఓసి నేనేం చేసుకుంటాను సార్. ఇది కొంచెం అర్థం చేసుకోండి. పేపర్లు అయితే ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. ఈరోజు కొరియర్ చేపించేస్తాను డిటిడిసి. ఓకే సార్, మన దగ్గర కారు తీసుకుంటున్నారు మనల్ని నమ్మి. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా 3 బళ్ళు ఉన్నాయి నా దగ్గర. బ్రీజా జెడ్ఈఐ ప్లస్ ఒకటి 60,000 అడ్వాన్స్ కొట్టారు చిలకలూరుపేట నుంచి. అన్న వాళ్ళకి సోమవారం పేమెంట్ అయిద్దని చెప్పారు. మ్యాక్సిమం 90% పేమెంట్ అయిపోద్ది. 4 డెకోస్పోర్ట్ తీసుకున్నాను నిన్న. 2018 బండి, రెడ్ కలర్, మా ఊరు తెనాలి అన్న వాళ్ళే, నాగరాజ్ అన్న. ఇంకొక బండి క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ ఆటోమేటిక్ బండి, సన్ రూఫ్ బండి. ఈరోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను సార్. అది వచ్చేసి 7,75,000 ఫైనల్ అయిపోయింది. నిర్మల్ అన్న వాళ్ళకి, అన్న పేరు వచ్చేసి నరేష్ రెడ్డి అన్న వాళ్ళకైతే ఇప్పించడం జరిగింది. 7,75,000 కమిషన్ ఎక్స్ట్రా. అది వచ్చేసి ఒక వారం రోజులు టైం అడిగారు పేమెంట్ కోసం. అది అయితే నేను వచ్చి మళ్ళీ వస్తాను. వచ్చి ఆ బండి కంటైనర్ చేయడం అంటే కంటైనర్కి బై రోడ్ పంపించమంటే బై రోడ్ పంపిస్తాను. ఇది సార్ 3 బళ్ళు అయిపోయినాయి. కేవీ 100 కూడా కొంచెం డీల్ అటు ఇటుగా ఉంది. అది కూడా అయిపోవచ్చు. మనల్ని నమ్మి ఇన్ని బళ్ళు తీసుకుంటున్నారు సార్. నేను ఖచ్చితంగా పేపర్స్ అయితే క్లియర్ చేస్తాను. పేపర్స్ క్లియర్ చేయడం అయితే నా బాధ్యత సార్. ఇదైతే మీరు కొంచెం టైం పట్టినా కానీ అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సర్వీస్ ట్రాక్ ఉన్న బళ్ళు, షోరూమ్ ట్రాక్ ఉన్న బళ్ళు 90% నేను షోరూమ్ ట్రాక్ ఉన్న బళ్ళే పెడతాను. షోరూమ్ ట్రాక్ లేకపోతే మాత్రం నేను షోరూమ్ ట్రాక్ లేదని చెప్పేస్తున్నాను. ఓకే సార్, వీడియో కొంచెం లెంత్ అయిపోతుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే సార్.